ఒరే ట్యాక్స్ అవుతుంది. ఒరే ట్యాక్స్ అంటే ఓవేసి రేవంత్ ట్యాక్స్. మీకు ఓకే ట్యాక్స్ ఒరే ట్యాక్స్ కావాలంటే అట్టగొట్టేయండి. లేదు ఇక్కడ స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవాలి. మా బోరబండ అభివృద్ధి చెందాలంటే మా దీపక్ రెడ్డి గారి కమలం పువ్వు మీద ఓటేయండి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అక్కడుంది. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఇలా డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితే ఇవాళ మనకు న్యాయం జరుగుతుంది. మనం ఇచ్చే పైసలన్నీ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ మొత్తం డైవర్ట్ చేస్తుంది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఎంఏ పార్టీని బొంద పెట్టాలంటే ఈ జుబ్లీస్ లో భారతీయ జనతా పార్టీ వైపు హిందూ సమాజం ఆలోచించాలని చెప్పి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి తప్పుడు ప్రచారాలు నమ్మకండి. సర్వే పేరుతోని సోషల్ మీడియా ద్వారా చేసేటువంటి ప్రచారం నమ్మకండి. ఇలా మొత్తం ఈ 3 రోజుల పూట మొత్తం వాతావరణం మారిపోతుందన్నా. హిందువులు ఓటు బ్యాంక్ ఎట్లా చూస్తారన్నా పోతన్నా. రేపు పొద్దున్నే పెద్దమ్మ గుడి పోతున్నా. రేపు దర్శనం చేసుకుంటానా. దర్శనం చేసుకొని ఎవడత్తారో ఎట్లా చూస్తున్నా. ఇలా 100% నేను మీకోసం పనిచేస్తున్నామన్నా. రామచంద్ర గారు మీకోసం పనిచేస్తున్నారన్నా. మీకోసం పనిచేస్తుంటే మీ ఆశీర్వాదం మాకు కావాలన్నా. ఇది ఆషామాషి ఎన్నికలు కావాలి. ఊకే చెప్తున్నాక ఒకటి ఆషామాషి ఎన్నికలు కావు. ఒక తురుకోల రాజ్యం వస్తుందన్న మనది. ఈ బతికేందన్న మనది. టైంపాస్ పాలిటిక్స్ చేయకండి అన్న. మీరు 2 చేతులు జోడించి మొక్కుతున్న హిందువులందరికీ మీరు ఓటు బ్యాంక్ అమ్మారండి. మీరు దండం పెట్టాయి సమస్యలు ఈ మసల తర్వాత. కానీ ఉంటున్న కొంప కొల్లేరైతుంది మనది. మన కొంప కొల్లేరైతుంది. మన హిందువుల బతుకులు నాశనం కాబోతున్నాయి. ఇలా అనేక దాడులు జరుగుతున్నాయి, అనేక అవరోధాలు జరుగుతున్నాయి. ఇలా అలా కాబట్టి దయచేసి మీరందరూ కూడా కష్టపడి పనిచేసి వాడు 10,000 ఇస్తే తీసుకోండి. వీళ్ళు మిక్సీలు క్రషర్లు ఎవ్విసినా తీసుకోండి. కొంచెం డిమాండ్ పెంచారానే అంటే బీజేపీ గెలుస్తున్నాం కదా అందుకే 20,000 వచ్చిందట. 20,000 తీసుకోండి. ఆ కేసీఆర్ అంతకుముందు దొంగోట్ల పిచ్చం చేసిండు. లెక్క పెట్టుకోండి. ఒరిజినల్ ఓట్ల దొంగోట్ల మళ్ళా 20,000 పక్క లెక్క తీసుకోరక్క. ₹1 తక్కువ తీసి లాడి పాడిపోండి చంపుడి. ఓటు మాత్రం అమ్ముకోకూడదు. ఇక మేము పైసలు ఇవ్వమక్క. పైసలు ఇచ్చే పార్టీ కాదక్క మాది. మా కార్యకర్తలు మొన్న ఎన్నికల ముందు కండువచ్చి మా రామచంద్ర సాబ్ ఇది రోజు దులిపి ఇంకా వేసుకుంటారు అక్క. తిండి లేదక్క, తిప్పలు లేదన్నా, టిఫిన్లు లేవన్నా, ఏమి లేకున్నా భారత్ మాత